కౌశిక్ కౌశిక్ ఎవరాది చూస్తున్నావు ఏంటి? కౌశిక్ ఎవడు? ఎందుకు నువ్వెవరు? నేను యాంకర్ వింధ్య. నువ్వు యాంకర్ వింధ్య ఏంటి? బై ది వే ఐఎమ్ సట్టెస్టెంట్ సీను. నైస్ మీటింగ్ యూ. ఇలా మతిమరుపున్న ఇద్దరు భార్యాభర్తలు ఏం చేశారో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్. సహస్రం మర్చిపోయావు. సరదా సహస్రా. హలో అండి. హాయ్. మా ఇద్దరిని చూసిన వాళ్ళందరూ మేము చిలక గోరింక అనుకుంటారు, కానీ మా ఇద్దరికి ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. అదేంటో శాంపుల్ చూపించమంటారా? హే కౌశిక్ పిలుస్తున్నారు. కౌశిక్ ఇక్కడ ఏం చేస్తున్నాను నేను? చూసారు కదండి, ఇదనమాట సేమ్ టు సేమ్ ప్రాబ్లం నాకు కూడా ఉంది. మరి దీనికి సొల్యూషన్ నేనే చూపిస్తాగా. చూసారు కదండి, ఇది మా ప్రాబ్లం. ఒక్కసారి తల మీద ఏమన్నా తగిలింది అనుకోండి, మళ్ళీ తగిలితే కానీ మాకేమీ గుర్తురాదు. ఏంటిది అసలు? ఎక్కడున్నాను? ఏం చేస్తున్నాను నేను? తల తిరిగిపోతుంది. నేను ఎక్కడున్నాను? కరెంట్ బిల్లు జేబులో ఉందంటే నేను కరెంటు బిల్లులు కలెక్ట్ చేస్తాను అనమాట. లోపల మీరెవరండి? 2 నెలల నుంచి కరెంటు బిల్లు కట్టట్లేదండి. మా బాస్ కనెక్షన్ కట్ చేయమన్నాడు ఈ రోజు. నాకు తెలియదు. బాబు అంత కోప్పడకయ్యా, మంచోడు కదా. నీకు ఒక్క 2 రోజులు టైం ఇచ్చావు అనుకో, కరెంట్ బిల్లు కట్టేస్తాను. అరే ఓ వారం అంటే వచ్చండి, 2 రోజులు ఎక్కడి నుంచి ఇవ్వాలండి? వారం రోజులా? మహారాజే ఎంత మంచోడు అయ్యా. ఏమన్నా తీసుకుంటావా? అంటే మీరేమో ఇస్తే ఏమన్నా తీసుకుంటా. నువ్వు అడిగా ఇస్తాను. ఏమడిగినా ఇస్తారా? ఏమడిగినా ఇస్తాను. ఏమడిగినా ఇస్తారా? ఏమడిగినా ఇస్తాను. ఏమడిగినా ఇస్తారా? ఏమడిగినా ఇస్తానే. ఏమండి, ఒక కప్పు కాఫీ తగ్గానే కాఫీ తెస్తున్నట్టు ఇది కాకా హోటల్ అయింటుందండి. అది అది తాగండి. పంచదార లేకపోయినా అమృతంలో ఉందమ్మా కాఫీ. బిల్ ఎంత? 20 రూపాయలే. మొగుడు పోయిన దానిలో ఉన్న 20 రూపాయలతో ఎలా బతుకుతావు అమ్మా? 100 తీసుకో. ఎందుకమ్మా అలా చెవు? బయట ఎవడనుంటే నేను నిన్నేదో చేశాను అనుకుంటారు. నాకు మొగుడు లేడా? నీతో చెప్పానా? ఆయన బంగారంలా ఉన్నాడు. మరి వచ్చిన దగ్గర నుంచి కనపడ్డా? కనపడ్డేంటి? ఈయన ఎక్కడున్నాడు? ఇక్కడ ఎక్కడ? ఒక్క నిమిషం వెతుకుతాను. ఎక్కడున్నాడు ఈయన? ఇంటిగో ఇక్కడున్నాడు. ఇక్కడ నేనే దీని మొగుణ్ణి. మరేంటండి సోఫా వెనక దక్కున్నారంటే? అంటే చిల్లర పడిపోయింది మాస్టారు. చిల్లర బాగా ఇంపార్టెంట్ కదా, వాళ్ళ రేపు వెతుక్కుంటున్నాను అనమాట. మరి గెటప్ ఏంటండి? రౌడీ ఎదవలాగా. ఇదే మా కాలనీ వాళ్ళ ఫ్యాన్సీ డ్రెస్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది, అందుకని ఈ గెటప్ వేసుకున్నా అనమాట. హలో టీచర్ గారు, ఎందుకండి పిల్లల్ని స్కూల్ బయట నుంచి వదిలేశారంట? ఒళ్ళు కలిసి ఫీజు కడతానని చెప్పాను కదా. అబ్బా ఇదిగో ఈ తాగుబోతు వచ్చినాడు. డబ్బులు ఇమ్మంటే ఇచ్చేనా? పంపిస్తానండి. ఏమండి ఏంటి? ఈ రోజు ఈ చైన్ అమ్మాయినా సరే మన పిల్లల ఫీజు కట్టాల్సిందే. ఆడపిల్లకి నేను ఫీజు కట్టమంటే అంటే శంకిస్తున్నాడు. ఇది బంగారం శంకించడం కాదు, శంఖంలో నీళ్లు పోయటం కాదు. ఆడపిల్లలు కదా, ఫీజులు ఎందుకు, గవర్నమెంట్ స్కూల్లో వేద్దాం అంటున్నా. అది అమ్మా పనిలో నా కరెంట్ బిల్ కూడా ఇప్పిస్తే. ఏమండి అన్నయ్య గారు కట్టండి త్వరగా. వాడు వాడుకున్న దానికి నేను కట్టడం అంటే? అంటే ఇందాక ఫ్యాన్ ఏమన్నాడు కదా, ఆయన కూడా వాడుకున్నాడు మన ఇంట్లో కరెంటు. అది చెప్తున్నా, భర్తను కదా, నా బాధ్యత కరెంటు బిల్లు కట్టాలి. కట్టండి కట్టండి. ఏమండి, ఇప్పుడు దాకా వీళ్ళిద్దరు గతం మర్చిపోయారు. నా జేబు, నా పర్సులు అన్ని ఖాళీ చేసేసారు. నా చైను డబ్బులు వెనక రావాలంటే వీళ్ళింట్లో నేను కన్వేయటం కాదు, నాకు సొంతం పడేటప్పుడు కాబట్టి మెమరీ తెప్పించి కనీసం ఏమైనా అడుక్కుని వెళ్ళిపోతాను. ఓకేనా? ఒక్క నిమిషం బాబు గారు, ఆ కౌశిక్ ఏంటి మిమ్మల్ని అదేలా చూస్తున్నాడు? వచ్చేసాడు లైన్లోకి వచ్చేసాడు. ఎవడే వీడు? వీడు నా మొగుడు. ఈడు ముందు పట్టుకున్నాను. ఏమని పిలుస్తావు? ఎంత ధైర్యం నీకు? ఒక్క మళ్ళీ ఆడు మర్చిపోయాడు. ఏమే నీకెంత ధైర్యం ఉంటే నేను ఏంటి చూస్తున్నా? ఏంటి నా కళ్ళ ముందు నా చెల్లెలు కొడతావరా నువ్వు? మా జీవితం వీళ్ళిద్దరికి గతం గుర్తురాదు, నా చైన్ డబ్బులు వెనకరావు. వీడేవాడు మధ్యలో
అల్లుడు గారు బాగున్నారా? ఎవరు బస్ స్టాండ్ అమ్మాయిని బట్టి అమ్మాయిని సప్లై చేసేవాళ్ళు అల్లుడు గారు అంటే నేను నీకు అల్లుడు ఏంట్రా? అమ్మాయి ఏంటి మీ ఆయన ఏంటి ఇలా అంటున్నాడు? ఈడు మా ఆయన సచ్చినోడా ఈడు ఈడురా నా ఆయన ఈడు అన్నయ్య. అర్థమైంది, నాకు మొత్తం అర్థమైంది. ఇగో ఒకసారి వాళ్ళని చూడండి ఒకసారి. ఇప్పుడే రావడం? అవును, వీడాడు. ఎవరా నువ్వు? దొంగని కట్టోట్ చూసుకొని నమ్మేయాడు పారిపోయాడు అంటే నా చైను డబ్బులు ఉన్నాయండి ఇక్కడ. రే చెప్పు తీసుకొని కొడతాను. అమ్మాయి మీరు ఇట్ట కాదు కానీ మీకు ఒక పని చెప్తా ఉండండి. పనే? ఏ పని? ఇక అల్లుడు గారు ఇది అమ్మాయి మెల్ల బెస్ట్ ఐడియా. నువ్వు కూడా అల్లుడు గారికి హెల్మెట్స్ అల్లుడు గారు రైట్ ఆశీర్వాదం ఆశీర్వాదం తీసుకోండి. రండి. నాళ్ళకి స్కిట్ లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. అమ్మా మాట చెప్పండి. బెడ్రూమ్ కు 6 నూరైనా 106 ఎవరైనా మెడ మీద కత్తి పెట్టినా సరే ఎలిమెంట్లు మాత్రం చేయొద్దు. వెళ్ళండి. అమ్మయ్యా ఇన్నాళ్ళకి మా కూతురు అల్లుడు సమస్య సాల్వ్ చేశారండి. 9 నెలల తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నాన్న అల్లరి చేయకూడదురా, తాతయ్య దగ్గరికి వెళ్తున్నాం బుజ్జికొండ. నువ్వు తాతయ్యని చూస్తున్నావు నాన్న. మీ మనవడు ఏంటి హెల్మెట్ తో పుట్టాడు? మానగారు మీరేం చెప్పారు? 24 గంటల పాటు ఎవడైనా పేక మీద కత్తి పెట్టినా ఏ టైంలోనూ హెల్మెట్ తీయొద్దని చెప్పారా? చెప్పాను. సో మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఓకే